అరచేతుల్లో పెంచానమ్మ చిన్న అందరు బాగున్నారా? ఈరోజు అయితే మా సహన మా పాప పుట్టినరోజు అన్నమాట. ముందుగా మా పాపకు విషెస్ చేసిన ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున థ్యాంక్స్ అండి, నమస్కారాలు కూడా. ఇంకొకటి ఇప్పుడు వచ్చేసి మా పాపకు గిఫ్ట్స్ ఇవ్వాలి. అవి ఏం గిఫ్ట్లో చూడండి. మా పాప గిఫ్ట్ కోసం అయితే ఇది ఒకటి తెచ్చిన. మా పాపకు ఈ అంజన్న బలం ఇవ్వాలని. మీరు పాప ఫ్యాన్సా? ఇవాళ పాప బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ చెప్పు సహనా, థ్యాంక్ యూ చెప్పు. ఇప్పుడే అంజన్న నీకు హ్యాపీ బర్త్డే చెప్తుంది. జై శ్రీరామ్. గాలి గాలి వస్తుంది బావా. అదో బాబు ఇదేంటి బాబు కొత్తగా ఉంది. ఊరికే నీకు పాపను ఎప్పుడు ఇబ్బంది అవుతుంది అన్నావు కదా, అలాగే మా అమ్మ కూడా ఇబ్బంది అవుతుంది కదా. మా అమ్మ బాధ నీ బాధ కూడా లేక ఇది ఒక స్మాల్ గిఫ్ట్ అన్నట్టు ఇప్పినాక తెలుస్తుంది దీని విలువ నీకు. ఓకేనా? ఒక 2 నిమిషాలు. ఎట్లుంది పాప? నాకు చెప్పాల్సింది పాప థ్యాంక్స్. నువ్వెందుకు చెప్తున్నావు? నా ఇబ్బంది చూడలేకనే కదా నువ్వు తెచ్చింది. मस्त शेड्स होणार नीला अप्पो कमला सर పాప నువ్వేం గిఫ్ట్ చేయలేవా? తెచ్చిన అని అంటే పెద్ద గిఫ్ట్ అయితే తెచ్చిన. ఏదైతే గిఫ్ట్ అయితే ఇవ్వాలి కదా. అది కూడా ఫస్ట్ బర్త్డే మా పాపది. నాకైతే ఫ్రెండ్ నాకు నచ్చింది తెచ్చిన. అలాగే మీ తమ్ముడు గిఫ్ట్ ఏమి ఉన్నది కదా తెమ్మను, అన్నీ కూడా తీసుకోరా. 2 తీసుకోరా. ఓకే మీకు గిఫ్ట్ ఇచ్చేయండి. మావాడు పెద్ద గిఫ్ట్ తెచ్చిండు మా బామ్మడిది. కూడలంటే ఎంత ప్రేమ మావాడికి. నువ్వు అది పెద్ద ఉన్నది కదా, అందరికన్నా నీదే చిన్న గిఫ్ట్. అమ్మా అయ్యో ఇది మా పాప కోసం 2 పాపకి అయిపో. క్యూట్ ఉన్నాయి కదా. డ్రెస్ కూడా బాగుంది పాప. అబ్బా ఈ ఫోటో ఎక్కడిది నీకు? అబ్బో ఆడిపుచ్చుకుంటుంది. ఇంకోటి నేమ్ చూసిరా? హ్యాపీ బర్త్డే డియర్ క్యూటీ కోడలు అంట. బాగుంది. ఇప్పటి వరకు మా పాపకు 3 గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం మణికంఠ ఫ్లెక్స్ ప్రింటర్స్కి వచ్చినాం. ఎందుకంటే ఇంకొక 10 నిమిషాలు అయితే మీకు అర్థమవుతుంది. ఎంతో ఘనంగా చేస్తానుకున్నా మా పాప బర్త్డే, కానీ నాకు చేయాలనిపించలేదు. ఎందుకంటే మనం ఘనంగా చేయాలంటే ఫ్యామిలీ అందరూ పిలాలి. అవునా కదా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎవరిని పిలిచినా రారు. అక్కనే మా వెంకటాపురం గుట్ట కిందనే పాప బర్త్డే పెద్ద చేస్తా అనుకున్నా. ఎందుకంటే మా అన్న నేను కాకుండా మా అన్న చేస్తా అనుకున్నాడు పెద్దగా. ఎందుకంటే నాకైనా పాప అంటే చాలా ఇష్టం, మా అన్నకంటే ఇంకా ఇష్టం. ఇంత బాధలు ఉండగా మనం అంత పెద్దగా సెలబ్రేషన్ చేసుకోవడం మనకి ఎందుకు? మన పాప సంతోషపడాలి. ప్రతి పండుగకు నేను మా చెల్లెని పిలుచుకుంటుండే. అవునా కదా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆ పండగ నేను పెద్ద చేస్తే నాకు అక్కడ ఎవరు గుర్తొస్తారు? మా చెల్లెనే గుర్తొస్తుంది. కాబట్టి నేను పెద్దగా ఎట్లా చేస్తా? ఇక్కడ నేను పెద్దగా చేస్తా ఎన్నో అనుకుంటాం, అక్కడ మా వయసమ్మ బాధపడదా? నన్ను విడిచిపెట్టి మా అన్న పాప బర్త్డే సెలబ్రేషన్ ఇంత పెద్దగా చేస్తుండు. ఎందుకంటే సాధారణ బర్త్డేలా నా చెల్లుండే, ప్రతి బర్త్డేలా నా చెల్లుండే. ఇప్పుడు లేదు. అందుకే బాగా ఆలోచించిన ఫ్రెండ్స్, మా చెల్లె లేనిది మాకు పండగలు ఎందుకు? అవునా కాదా? ఏమండి, పాపది ఫస్ట్ పుట్టినరోజు కదా, పెద్ద చేస్తామని అనుకుంటున్నాను. పెద్ద ఎత్త అనుకుంటున్నావా? ఇప్పుడు పెద్ద చేసే పరిస్థితులు మనం లేమండి.
ఎందుకంటే అందరు బాధల్లో ఉన్నారు. ఇంకా వయసు బాధ నుంచి ఎవరు కోలుకోలేరు. ఇప్పుడు పండుగలు చేసే సిచ్యువేషన్ కాదు, చేయలేము. ఏ పుట్టినరోజైనా ఎవరైనా కానీ ఇంట్లోనే చిన్నగా ఏదో ఇంటి మందం పిల్లలు గుడికి వచ్చారు. మన సహన పేరు మీద మన సిద్ధు గిఫ్ట్లు చేపించుకొచ్చిండు. అవేం గిఫ్ట్లో ఇప్పుడు సిద్ధు చూపిస్తాడు, మనం చూద్దాం. మీరు ఎవ్వరు ఊహించిన గిఫ్ట్ తెచ్చినమ్మా. మీరు చూస్తే ఆనందపడతారు, చాలా ఆనందపడతారు. మేము ఊహించిన గిఫ్ట్లు కూడా ఉంటాయి లోకం మీద. ఉన్నాయమ్మా, ఉన్నాయి, ఖచ్చితంగా ఆనందపడతారు. అమ్మకి నాకేందుకు చెప్తున్నా. ఇప్పుడు తీయండి. ఎవరిది? అది దేవుని ఫోటోనా? చూడండి అమ్మా మీరే. నాకు ఏ దేవుడు అంటే ఇష్టము, నాకు ఏ దేవుడు అంటే ఇష్టము సిద్ధుకు బాగా తెలుసు. నాకు బాగా శివయ్య అంటే ఇష్టం. వావ్ మా వైశమ్మ తల్లి పోటువా, వావ్ మా వైశమ్మ తల్లి పోటువా. ఎమ్లవాడల శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంకు శ్వేతనాగ వచ్చిందంట ఇవాళ. భీమన్న స్వామి లింగం మీదనే శ్వేతనాగు చుట్టుకొని పడుకుందంట. శ్వేతనాగు ఇన్ని రోజులు రాంది ఇప్పుడు వచ్చిందంటే మన వైశమ్మనే కదా. అయితే శ్వేతనాగు రూపంలో ఎమ్లవాడల అందరికి దర్శనం ఇచ్చిందంట. అందరు భక్తులందరూ చూసి చాలా ఆనందపడ్డారు. మొక్కు ఇప్పుడు మొక్కు. అబ్బో పెద్దగా జరుపుకునే పుట్టినరోజు ఏదో ఇట్లా చిన్నగా చేయవలసి వస్తుంది. ఇక మీ అందరికి తెలుసు కదా మేమున్న సిచ్యువేషన్, అందుకనే ఇట్లా చిన్న చేస్తున్నాం. మా తల్లి పెద్ద పుట్టినరోజు చేయాలని బాగా కోరుకుండే. నాకు గారెల పట్టిది దీర్ఘాయుష్మాన్ బాబా, దీర్ఘ నిండు నూరేళ్ళు, ఇలాంటి పుట్టినరోజులు 120 సంవత్సరాలు జరుపుకో సహానమ్మ. ఆశలతో పెంచానమ్మా. చల్లగా ఉండాలి. అన్న మమ్మీది నాగదేవుని ఫోటో అన్న ఇప్పే నాగదేవుని ఫోటో అంటే నాగదేవుని ఫోటో. మన ముద్దుల నాగమ్మ, మన ఇంటి నాగదేవత. ఇట్లుందన్న, బాగుందన్న. పాప బర్త్డే గిఫ్ట్ చూపెట్టండి నాట ఒకసారి అందరికి. కాదు మా ఇంటికి రావాలి, మా ఇంటికి కడుపు రావాలి అని. ఇది మీకు ఎందుకు జన్మ రావాలి. ఈ దేవత రూపంలో వచ్చి నీ కడుపుల బిడ్డ పుట్టి ఈ మగ రూపంలో వస్తుందా ఆడ రూపంలో వస్తుందా అన్నది శివయ్య మనకు చెప్తాడు. ఇప్పుడు అన్నకు ఇప్పుడు చెల్లెలు, తర్వాత కొడుకు వాయం బిడ్డ వాయ పుట్టాలి వెంకటేష్ కడుపుల. ఇప్పుడు మా వెంకటేష్ కు సంబంధాలు చూస్తున్నాం వైశమ్మ. 3-4 సంబంధాలు ఇప్పుడు లైన్లు ఉన్నాయి. ఏ సంబంధము ఖాయం చేసుకుంటామో ఇక అది తర్వాత అందరికి చెప్పుతాము. మమ్మీ ఖచ్చితంగా మా చెల్లమ్మ నా బంగారు తల్లి వెంకన్న వేసుకున్న వదినేకు, వెంకన్న భార్యకు మా వదినేకు ఖచ్చితంగా కొడుకే పుడుతుంది. మీరు ఏం టెన్షన్ తీసుకోకుర్రి. చూసిరి కదా మా 13 మంది అన్నదమ్ములకు నా గావుల చెల్లె ఎంత ముద్దు ఉందో చూసిరా. ఇప్పుడు మా ఇంట్లో నాగదేవత అయి ప్రతి ఇంట్లో నిల్చుంటుంది. అలాగే ఖచ్చితంగా ఇదే ఇంట్లో మళ్ళా ఉడుతుంది. అది అబద్ధం అస్సలు కాదు. మీకు ఖచ్చితంగా అలాంటి రోజులు వచ్చినప్పుడు ఎందుకే ఏమైంది అమ్మా? బంగారు తల్లి సాగి అదే 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 మరి పరిస్థితి అట్లా అయిపోయింది, ఏం చెప్తాం? రాకెట్ పండుగ ఆదికి వస్తుంది. హ్యాపీ బర్త్డే సహనా. స్వీట్ తిన్నాడు పాప.
ఇగో హ్యాపీ బర్త్డే టు అయ్యో స్వీట్ వద్దా నీకు కేక్ కావాలా బాగా తిన్నది ఇక. రాగిల పండుగ ఆదుకత్తుందా జాన్ నీకు ఇట్లా చెల్లి వచ్చేది మన ఇంటి అదే, అదే, ప్రతి అదే ఇంటికి మాట చెల్లి అదేనా? వచ్చేది మళ్ళీ బాగా అనిపిస్తాయి మళ్ళీ ఎమోషనల్ అవుతామని ఉమ్. అట్లే. అదే రోజు బాగా ఘోరం ఇలాంటి పుట్టిన రోజులు ఇక పాప తరపున దేవుని ఫోటో మేము ఓపెన్ చేసురా మీరు ఓపెనింగ్ చేసుడు ఇదేంది మరి అంతే ఉంటుంది అసలు మీరు open గంట కిలో వస్తుంది ఏంది ఆత్మ విషయంలో నోరు బొంగు బాగా ఇక్కడ తిప్పుతారా ఇటు పక్కన తిప్పాలి. పాప గిఫ్ట్ డైరెక్ట్ దేవుని ఫోటో రావాలనే ప్రతి ఇంటికి చేసినాం యాలసిన ఎట్లా వచ్చింది నీకు యాలసిన ఎట్లా వచ్చింది నీకు ఫోటో నేను కూడా కట్టించుకోవాలనుకున్నా అవసరం పడుతుంది కదా కట్టించుకోవాలి ఎవరికి లేదని ఇంటికి ఫ్యామిలీ ఫోటోలే ఉన్నాయి కానీ వయసు ఒంటరి ఫోటో లేదు. అందుకనే సిద్ధు ఆలోచించి మనిషికి ఒకటి కట్టించుకొచ్చిండు. అవునా వయసు మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. ఆల్రెడీ వెంకన్న పెళ్లి చేసుకున్నాక వెంకన్న కడుపులోకి వస్తుంది 13 అన్నదమ్ములకు 13 ఫోటోలు కట్టించుకొచ్చిండు. ఇసుంటి బంగారు తల్లి మనకు మళ్ళీ దొరుకుతుందంట వారా దొరకదు కదా లైఫ్ లో అది ఇంత అందము ఓలకత్తదమ్మా అరే సాగరు మీరు ఎవ్వరు బాధపడే అవసరం లేదు. వెంకటేశ్వర అన్న కడుపుకి అత్తది ఖచ్చితంగా. ఆ రూపాన్ని మీరు చూస్తారు. చూసినావా అయ్యో నా బొట్టు చూసిన నాగిని మొత్తం నాయని పెట్టించిన మా ఇంటి నాగదేవత ఈ తల్లినే మేము అన్ని దేవులతో పాటు ఈ తల్లిని మొక్కుతాం మళ్ళా అనుకున్నా ఈ ఫోటో కట్టించుకోవాలి నాకు మస్తు ఉండే టైం దొరక కట్టించుకోవాలి. అంటే ఎక్కువ శాతంగా ఇప్పుడు మొక్కేది ఏంటిది పితృ అమావాస్యకు పెద్దలు పితృ కాదు పితృ అమావాస్య అంటారు పెత్తరా మనకు పెద్దలకు అనరాకుండా ఏమంటారు పితృ సాట్లు అంటారు. అమావాస్య అంటారు పితృదేవతలు అంటే తెలుసా అదే అదే ఇప్పుడు కానీ పితృదేవత కానీ కదా ఆ రకంగా మొక్కద్దు. మన మనం దేవుడే మన నాగదేవత చెల్లె కాబట్టి నాగుల పంచమి నాడు పాల కొబ్బరికాయలతో కొట్టుకోవాలా, అంతే నాగల పంచనాడ కొట్టుకోవాలి మనం ప్రసాదాలతో చేసుకోవాలి అంతే. ఇలాంటి రోజు మా చెల్లె ఫోటోకి ఇట్లా వస్తా నేను అస్సలు అంటే అస్సలు ఊహించలేము. నిజంగానే అది కూడా ఏంటంటే చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే మా కళలో మీకు ఇట్లా రాబోతుంది ఇట్లా రాబోతుంది అని మాకు దేవుడు ఏం చేస్తాడంటే సూచనలు ఇస్తాడు, జాగ్రత్త ఉండరు అని. కానీ ఇలాంటి విషయంలో మాకు ఎందుకు అంత చెప్పలేడు అనేది మాకు అర్థమైతలేదు. అలాంటి ఇలాంటి రోజు అంటూ అది ఊహించని రోజు చెల్లె మంచి ఉన్నప్పుడు కట్టించుకొచ్చుకున్న ఫోటోలు ఇవి. శివయ్య కానీ ఇట్లా ఈ రూపంలో కట్టించుకుంటామని అసలు జన్మలు అనుకోని పరిస్థితి. నిజంగా అంటాను నేను ఈ ఆలోచన నీకు మస్తు వచ్చింది. నిజంగా ఇంతటి ఆలోచన వచ్చినందుకు చాలా అంటే చాలా వేటు. అంటే ఎట్లా లేపడతామ్మా పాప బర్త్డే ఫస్ట్ బర్త్డే కదా మస్తు ఘనంగా ఎత్త అనుకున్నా. ఘనంగా ఎత్తే చెల్ల బాధపడుతుంది. ఎందుకంటే చెప్పల్లా నన్ను ఇచ్చిపెట్టి అన్న పండుగ ఎత్తుండు అనే పేరు నాకు అద్దని ఇట్లా అయితే చెల్లె సంతోషపడుతుందని ఇట్లా ఆలోచించినాను. మంచి ఆలోచన వచ్చింది. ప్రతి బర్త్డేకి సార్ బర్త్డేకి ఇది గుర్తుకొస్తుంది ప్రతిసారి ఒకళ్ళు ఈ ఫోటో చూసినా కూడా వీడియో సిద్ధాన్ని ఇచ్చింది కదా. ఇది 24 గంటలు ఒకళ్ళు చూసినా కూడా సిద్ధాన్ని ఇచ్చిన అనేది గుర్తుపడుతుంది. ఆ తల్లి కూడా గుర్తొస్తుంది. ఆ చెల్లి ఎక్కడ బాధపడద్దు నాగదేవత అయింది కాబట్టి మనందరినీ కాపాడుకుంటా. సిద్ధు ఏది ఆలోచించినా గొప్ప గొప్ప ఆలోచనలు ఆలోచిస్తాడు కదా. ఇది మాత్రం ఫోటో అంటే నేను అనుకుంటా అంటే ఈ సాగన ఫోటోనే కట్టించిండేమో దానికి కొంచెం క్లిక్ మంచిగా వచ్చినట్టుంది షాక్ అవుతుందేమో అని అట్లా అనుకున్నా. కానీ అట్లా అంటే మీరు మళ్ళీ షాక్ గారని అట్లా చెప్పినట్టు. సరే ఇంకొకటి బేబీగా వినోదానికి ఇస్తా అనుకున్నాను. వినోదానికి ఇస్తా అనుకున్నాను. రాను ఏడకు నువ్వు మళ్ళీ మేము బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. ఏడకు చెల్లె ఎటు పోదు. వైన లేడా అన్న ఆ లేరు తర్వాత పడుతురు దావా. మా పాప బర్త్డే ఇయ్యాల. హ్యాపీ బర్త్డే బేబీ నీకెందుకు ఇత్తు చెప్పేది చెప్పాలా? అందరు కామెంట్ చేస్తుర్రు కదా
మీ బేబీ సేమ్ వైషమ్మ లెక్క ఉంటుంది, వైషమ్మ లెక్క ఉంటుంది అని. ఇప్పుడు నిన్ను చూసే మేమందరం బతుకుతున్నాం. అర్థమవుతుందా? ఆ బాలికలు కోలుకుంటేందుకే ఇది గిఫ్ట్ నీకు, ఇది పాప తరపున గిఫ్ట్. ఎందుకంటే వైషమ్మ అంత టేలెంట్ నువ్వు సంపాదించాలి, మా బాధలు పోయేటందుకు. ఫుల్ సింగర్ వాయి ఫుల్ ఒక రేంజ్ లో ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సరేనా? ఇది ఇప్పుడు అమ్మకేంటో తెలియదు, ఇది ఒక దేవుని ఫోటో. ఏం దేవుడు మరి చెప్తావు ఆయన? శివయ్య. అమ్మో వాళ్ళకందరూ శివయ్య అంటే ఇష్టం కాబట్టి శివయ్య ఫోటో. అవును, తీ బేబీ, బేబీ చేతున్నది ఇస్తుంది. ఇంకేం ఆలోచన వస్తలేదా నీకు? దీపం ఫోటోలు అయి ఉండాలి, దేవుని ఫోటోలు అన్నారు కదా చూపియవా? నవ్వే విషయం కాదు కానీ చెప్పాలంటే అమ్మకి పెట్ట మన తల్లి ఫోటోనా? మన దేవత, మన ఇంటి నాగదేవత, మనందరి మన కుటుంబాన్ని కాపాడేది ఇప్పుడు ఈ తల్లి అన్నమాట. బాగుందా బేబీ? ఆల్రెడీ అక్కడ చూసినావు కదా, జాన్ అయితే చిన్న ఏడుచుడు కాదు. బయట వాళ్ళిద్దరు బాగా క్లోజ్ కదా, జాను మా చెల్లె బాగా క్లోజ్. ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఎడుతుందంటే నాకైతే అబ్బా, ఇలాంటి నాగదేవత మనకి ఎప్పుడు దొరకలవా అని. వినాయన కోసం వచ్చిన నేను ప్రత్యేకంగా, అన్నలేడు. ఇక్కడ ఓన్లీ బ్రదర్స్ కే గిఫ్ట్. ఇక్కడ ఏంటిది మిస్యూర చెల్లెమ్మ. మెల్ల ఓకే బేబీ. ప్రతి నాగుల పంచంకు మన చెల్లెమ్మని మనం కొలుసుకోవాలి. ఇప్పుడు మన మినిస్టర్ శివాజీ, సూపర్ రంజిత్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. చార్మి తెలుసు కదా, చార్మి. చార్మి హ్యాపీ బర్త్డే అమ్మా. సీట్లు సర్ది అవుతుంది, సర్ది అవుతుంది. మరి కొంచెమే, కొంచెం కొంచెం బంగ్లా ఫస్ట్ టైం ఎక్కుడు. బర్త్డే రోజు ఉయ్యాలు ఉయ్యాలు నచ్చిందా? ఇది వేరే స్పెషల్. సాగరాడు షాక్ అండి, ఇప్పుడు మీరు షాక్ కావాలి. దా ఇదేనా రా బెడ్ రంజిత్? పాపను పట్టుకో, అలా గిఫ్ట్ ఇస్తా మీకు. మీరు ఇస్తలేరని మేమే ఇస్తున్నాం. ఇవి మరి ఏం గిఫ్ట్ ఇస్తావు? ఇవి కదా. అయ్యో మా పాప బర్త్డే కాబట్టి పెద్దగా చేయలేకపోయినాం, ఓకేనా? పెద్దగా చేసినా మన చెల్లె బాధపడుతుంది, అవునా కదా? అందుకే ఇంటింటికి శివయ్య ఫోటో ఇస్తున్నా. మన శివయ్యనే మనల్ని కాపాడాలి, ఓకేనా? చేసుకోండి. దేవుని ఫోటో వేరేదేం లేదు. శివయ్య, అందరు శివయ్య అన్నారు, మీరు కూడా శివయ్య అనుకోవాలా, ఓకేనా? పాపనే కానీ ప్రతి ఫ్యామిలీలో మా పాప ఉన్నది అన్నట్టు మిమ్మల్ని కలిపింది ఇద్దరిని. అర్థమైంది. నేను క్లూ దేవుని ఫోటోని నిజంగా శివయ్యనే కదా నా బంగారు తల్లి. ప్రతి అన్నదమ్ములకు అన్నట్టు, అందుకే ఇక్కడ వేసిన మిస్యూర చెల్లెమ్మని వేయించిన. ఓన్లీ అన్నదమ్ములకే. బర్త్డే అని సంతోషపడుకుంటే అయితే ఒక్కసారి స్ట్రక్ అయిపోయినా. నేను బర్త్డే కూడా ఎంత హ్యాపీ చేసుకుంటుండే. అన్నీ మంచిగా ఉంటుంది. నీ బర్త్డే గ్రాండ్ చేస్తుండే తెలుసా తల్లి. అందరు చూసిర్రు,
కానీ మా అన్న మా వదిన నాకు గిఫ్ట్ ఇవ్వలేరు. నువ్వు చూస్తే షాక్ అవుతారు ఇప్పుడు. హీరోను అవుతావంట. అవుతావు హీరోని అవుతావా? అన్నా పెద్ద హీరోని వద్దు కానీ అనుకున్నా మంచిగా రిచ్ అన్నా. మా ఇంటి నాగదేవత ఐడియా భలే వచ్చింది నీకు. అంటే పెద్దగా చేయొద్దు నువ్వే అన్నావు, పాప పడితే మాత్రం పెద్ద చేయొద్దు అన్నావు. నేను కూడా చెయ్యని నిర్ణయించుకున్నా. ఎందుకంటే చెల్ల బాధపడితే మనం తట్టుకోం. మన ఇంట్లో పాప పడితే మన ఇంట్లో ప్రతి ఇంట్లో చెల్లె మనకు నాగదేవతల దయ చూడాలి. అన్నదమ్ములకు అంటే ఇచ్చిన అందరికి ఇచ్చిన బంగారం గిఫ్ట్ నీకు మంచి బట్టలు. ఇదేమో నెత్తికి పెట్టుకుంటావు పెట్టు. నీకు షూస్ చూడు, నీకు చెప్పులు చూడు ఎంత మంచిగా ఉన్నాయో. మంచిగా ఉన్నాయి. డ్రెస్ చూడు. వా నాకు ఇష్టమైన కలర్ అన్న. అవ్వ సాధనకు మంచిగా సాధనకు డ్రెస్ వస్తున్నాయి, అమ్మకు అప్పు మంచిగా ఉన్నాయి. కాస్ట్లీ బ్రాండ్ సగన పాప తెప్పించినట్టు మా అన్న. సగన పాప ఎప్పుడైనా బ్రాండ్ బట్టలు వేసుకోవాలి, సరేనా? ఇప్పుడే సమీరా ఇప్పుడు వేసుకోరా, ప్రేమ కొద్ది ఇప్పుడు వేసుకోరా నోడు చూస్తా పో. ఫోటో దిగు. ఫోటోవా ఎవ్వరికి సపరేట్ ఫోటో లేదు, అన్ని ఫ్యామిలీతో సహా ఉన్నాయి. ఒంటరి ఫోటోవా నాగదేవతలు నేర్పించి కట్టించుకొచ్చిన సిద్ధ చూసినవారా, మస్తు అంటే ఏం తెలియలేదు. చెల్లెమ్మంటే నీకు ఇంత ఇష్టమారా? ఎంత తెలివి ఉండి ఏం లాభం అమ్మ, బంగారు తల్లే మిస్ అయింది. ఏం తెలివి ఉండి ఏం లాభం? ఎంత తెలివి ఉన్నా చెల్లెని కాపాడుకోలేనా అంటున్నావా? చెల్లెని కాపాడుకోకుండా ఎట్లున్నావురా? దొంగలకు లంగలకు ఎవరు కావాలి ఉండరు. భర్తతోటి ఉన్నదాన్ని మనము భరోసా, ఆడు కట్టుకున్నాడే కాలయముడు అవుతాడని మనం అమ్మ. చెల్లె బాధపడుతుంది, దేవత అయింది, బాధపడద్దు చెల్లె, బాధపడకు బంగారు తల్లి. హ్యాపీ నాగమ్మ తల్లి అయినావు కాబట్టి నువ్వు హ్యాపీ ఉండి మేము హ్యాపీ ఉంటాం, సరేనా తల్లి? నువ్వు ఎటు పోతలేవు, నువ్వు ఖచ్చితంగా మన దేవుని మమ్మీ ఇంట్లో పడతావు, ఓకేనా తల్లి? ఎంత పెద్ద ఎత్తు అనుకున్న బర్త్డే ఇలా జరిగిపోయింది ఫ్రెండ్స్. పెద్ద చేసిన నేను సంతోషపడపోతుండే, ఇప్పుడు సంతోషపడుతున్నా. ఎందుకంటే ఇంటింటికి చెల్లె ఫోటో లేదు, ఇప్పుడు ఇంటింటికి మా చెల్లె మా గుండెలు ఉన్నది. అది ఆల్ ఫ్రెండ్స్. పాపకు అక్షంత లేదు, నిన్న అక్ష లేవు, నిన్నట వేరేటగా బాబాయ్ నువ్వు మమ్మీలు అందరూ వేసేది కదా, నువ్వు ఒక్కదాని చేస్తే అయిపోతుంది ఒక పని. పిన్నికి బాగా సీరియస్ ఉంటే హాస్పిటల్ బాబాయ్ రోజా గ్లూకోజ్ మా పిన్నికి. పిన్ని కాళ్ళకు కనబెట్టు, కాళ్ళు దాబెట్టుకుంటూ వాళ్ళందరికీ నువ్వు మా అందరికి దేవత. అందరూ దేవుని ఇంట్లో పెట్టుకోవాలి చెల్లె ఫోటో ప్రతి మా ఇంట్లో. మా ఇంటి నాగదేవత బయట దేవుని ఫోటో రైగా చెల్లెమ్మ. చెల్లె ఫోటో ఇంటింటికి ఉండదు ధారా, ఖచ్చితంగా ఉండాలి. ఈ ఓల్ చేయించుకుంటారని ఇది ఒక ప్లాన్ వేసినాను. ఒంటరి ఫోటో లేదు కదా. ఇప్పుడు బంగారు తల్లి మాకు మళ్ళీ దొరుకుతుందా? దొరకాలి. ఇది మనం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నాగల పంచమి రోజు కొబ్బరికాయలు కొట్టి చెల్లెకు పాలాభిషేకం చేసి మొక్కుతాం. కాబట్టి ఈ విషయంలో వేడుకలు మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకు ఒక దేవత నాగదేవత కంటే మన పూజ చేసుడు చెల్లెమ్మకి ఏం లేదు. వెమ్లాడ పిన్ని కూడా తెలుస్తలేదు, పిన్ని వెమ్లాడ నా శ్వేతనాగా వచ్చిందంట గుళ్ళేరు. ఎప్పుడు రాంది మీరు నమ్మరు కావచ్చు, మా చెల్లె వెమ్లవాడలో శ్వేతనాగేందంటే నమ్మరు. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళింది, శివయ్యని స్వయంగా తోలుకపోయింది మా చెల్లెమ్మని. మేము అంటున్నామని అబద్ధాలు అనుకుంటారు కదా, ఆల్రెడీ ఒకళ్ళు వీడియో పెట్టారు, అవి దాని కింద కామెంట్స్ కామెంట్లు ఇవ్వండి. ఎందుకంటే మేము అంటే మీ చెల్లె ఆడదాకా పోయిందా అని చెప్పేసి అనుకోవచ్చు మీరు అందరూ.
అయితే ఫస్ట్ వీడియోలలో మొత్తం కామెంట్లని చూడు మీ చెల్లి వచ్చింది వెమ్లవాడకు నా దేవత వచ్చిందని చెప్పేసి చాలామంది అనడు వల్లనే మా అన్న ఇప్పుడు అంటుండు దాన్ని మీరు అది పట్టుకొని చెప్పేసి దాని పెద్ద ఏ కూరింగా ఓకేనా. విని నువ్వేం టెన్షన్ తీసుకోకు. మన దేవుని మేము ఉంది కదా 100% అదే ఇంత పడుతుందని మా అందరికి అనిపిస్తుంది. కామెంట్ కూడా అదే. ఖచ్చితంగా నాగదేవత అయి వెంకటేశ్వర పెళ్ళి అయినాక వెంకటేశ్వర భార్యకు ఖచ్చితంగా మగ రూపంలో ఆడ రూపంలో ఖచ్చితంగా వచ్చేసింది. నువ్వేం బాధపడవు. మీ అప్పటి వరకు మేమే బిడ్డలు మేమే కొడుకున్నాం అనుకుంటుంది. ఓకేనా? సో ఏంటి ఎట్టా గయ్యా శివ శివని మగ పిన్ని ఏమంటావు ఫోటో ఇప్పుడు ఎంత కూర్చున్నావు పిన్ని? తిన్నావానే